హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరియర్ గైడ్. సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరియర్ గైడ్. ఫ్రెండ్స్ మనకి ఏపీ వీఆర్ఓ, వీఆర్ఏ ఎలా అవ్వాలో తెలుసా? సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏమేమి చదవాలి, ఏమేమి బుక్స్ ఉంటాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుంది, మనకి బేసిక్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఇలా ఏ టు జెడ్ మీకు తెలుసా? తెలియకపోతే ఈరోజైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడితో అన్ని వరకు చూడండి. అండ్ ఆల్సో రీసెంట్గా మనకి ఒక పాయింట్ అనేది మనకి హైలైట్ అనేది అవుతుంది. అదేంటంటే మనకి క్వాలిఫికేషన్ అనేది కూడా మార్చుతారు. ఇలా బేసిక్ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మనకి సర్క్యులేట్ అవుతూ ఉన్నది కదా. సో దానికోసం కూడా మీకు ఏంటంటే ఒక బేసిక్ అవగాహన అనేది క్లియర్గా చెప్తాను. అండ్ ఆల్సో మనకి ఏంటంటే చాలా మంది ఇంకోటి ఏంటంటే మనకి నోటిఫికేషన్ అనేది చాలా ఇయర్స్ అయితే అవుతుంది తీసి, మనకి ఏంటంటే ఇప్పుడు అప్పుడే తీరు, లేదంటే మనకి నోటిఫికేషన్స్ అసలు తీరు, ఇలా మనకి ఏంటంటే పాయింట్ అనేది క్లియర్గా పట్టుకుంటున్నారు. సో ఒకటి క్లియర్ చెప్తానండి, మీరు ఎప్పుడు సరే నోటిఫికేషన్ ఒక 2 ఇయర్స్ తర్వాత తీసినా, 4 ఇయర్స్ తర్వాత తీసినా సరే, మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అప్పుడు మీరు జాబ్ కొట్టడానికి అవుతుంది. ఎందుకంటే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి చాలా అంటే చాలా మంది జాబ్స్ లేక ఉన్నారు కాబట్టి, ఓకేనా. సో అప్పుడెప్పుడో వస్తుంది అనేసి మీరు ప్రిపేర్ అవ్వకుండా ఉన్నట్టయితే ఉండండి. సో మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది చేసుకుంటే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది సడన్ గా వస్తుంది కాబట్టి 100% మీకు ఏంటంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నది, అది కూడా మీకు ఏంటంటే బేసిక్ ఒక ఎస్టిమేషన్ అనేది క్లియర్గా చెప్తాను. అయితే ఇక్కడ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ టు జెడ్ డీటెయిల్స్. వీడియో తన వరకు చూడండి. మరిన్ని కెరీర్ గైడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. మీకు ఏంటంటే టోటల్గా మీకు మన వెబ్సైట్లోని దీనికి తాలూకు రిలేటెడ్ పోస్ట్ కూడా క్లియర్గా మనకి ఏంటంటే ఎడిట్ చేసి పెట్టడమే జరిగింది. అది మీకు కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు మీకు ఏంటంటే ఇలాంటి పీడిఎఫ్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ పీడిఎఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇదే మేము ఫాస్ట్ కానీ లేదంటే దేని అందరికీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, పంపిస్తాను. అలాగే మీకు ఏంటంటే మీకు కావాలనుకుంటే మీకు కింద వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అక్కడ కూడా మీరు డీటెయిల్స్ అనేవి వెళ్ళి చూసుకోవచ్చు. అయితే బేసిక్గా మనకి ఈ యొక్క విఆర్ఓ, విఆర్ఏ అనేది ఏంటి అని అంటే ఏపీలోనే మనకి అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే మనకి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. సింపుల్గా చెప్పాలంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేది హై అనమాట. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వచ్చేసి మనకంటే రెవెన్యూ ఆఫీసర్కి, విఆర్ఓకి అసిస్టెంట్గా వర్క్ అనేది ఉంటుంది. వీళ్ళంటే మనకి ఏంటంటే విఆర్ఏ అనేది విలేజ్కి ఒక్కరికన్నా ఎక్కువ ఉంటారు, విఆర్ఓ మాత్రం విలేజ్కి ఒక్కలే ఉంటారు. క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక బేసిక్ వర్క్ ఏంటంటే మనకి రైటింగ్, మనకి రికార్డ్స్ అనేవి ఉంటాయి. అలా మనకి సైనింగ్స్, రిపోర్ట్స్ అంటే బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవాలనుకుంటున్నారు. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించాలంటే మీరు ఖచ్చితంగా విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తేనే పనులైతే అవుతాయి. ఓకేనా. సింపుల్ చెప్పాలంటే మనకి ఏమైనా సర్టిఫికేట్స్ గానీ, లేదంటే ఏవైనా ల్యాండ్ రికార్డ్స్ గానీ, సో ఇలాంటివి ఏవైనా సరే మన సర్టిఫికేట్‌లనేవి చేయించుకోవాలంటే, ఖచ్చితంగా మనకి వీళ్ళ యొక్క ప్రాసెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటదనమాట. ఓకేనా. అయితే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ గాని చూసుకుంటే మనకి బేసిక్‌గా ఇది వచ్చేసి టోటల్ 2 స్టేజెస్‌లో సెలక్షన్ అనేది జరుగుతది. ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో మనకేంటంటే బేసిక్‌గా మనకి 2 పేపర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి మనకి సిలబస్ కూడా మారుతది. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుతదనేసి అది కూడా మనకి నోటీస్ అని సర్క్యులేట్ అయితే అవుతుంది కదా. సో అది కూడా మనకేంటంటే దాని గురించి అయితే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ 99% మనకి సిలబస్ అనేది మారే ఛాన్సెస్ అనేది చాలా తక్కువైతే కనిపిస్తుంది. సో ప్రతిదీ మీరు ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా. అయితే మన నోటిఫికేషన్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గాని చూసుకుంటే ఫస్ట్ అయితే మనకి టోటల్ 2 పేపర్స్, 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 డ్యూరేషన్ అయితే ఉంటుంది. 130 అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకేంటంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మనకేంటంటే వీఆర్ఏకి మనకేంటంటే ప్రీవియస్‌గా అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయలేదు. కాకపోతే వీఆర్ఓకి అయితే కండక్ట్ చేశారు. అదేంటంటే మనకి ఈసారి మనకి మేబీ మార్చే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉన్నదనేసి కూడా మనకి న్యూస్ అనేది వస్తుంది. అయితే మనకి ఇంటర్వ్యూ గనుక చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళేంటంటే పంచాయతీరాజ్ శాఖ గురించి మనకి ఎక్కువ ఇంటర్వ్యూస్‌లోనే అడగడం అయితే జరుగుతది. ఓకేనా. అయితే మనకేంటంటే మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ గాని చూసుకుంటే మనకి పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి డ్రాయింగ్ అండ్ సర్వే 100 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే బేసిక్ మనకేంటంటే ఎవ్రీథింగ్ మనకి ఏపీకి రిలేటెడ్, అలా మనకి క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలా ఎవ్రీథింగ్ మనకేంటంటే దీంట్లో అయితే ఇంక్లూడ్ అయితే ఉంటదనమాట. అలాగే మనకి పార్ట్ బి గాని చూసుకుంటే డ్రాయింగ్ అండ్ సర్వే మనకేంటంటే బేసిక్‌గా వీఆర్ఓ అనేది మనకేంటంటే సర్వేకి రిలేటెడ్ మనకి జాబ్ కాబట్టి, సో వాటి బేసిస్ చేసుకొని మనకేంటంటే ఎగ్జామ్ అయితే ఉంటదనమాట. కానీ ఎగ్జామ్ సిలబస్ కూడా మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. మీరు కావాలంటే పాజ్ చేసుకొని చూసుకోండి. లేదంటే వెబ్‌సైట్‌లో కూడా ఉంటది. అలాగే మీకు పీడీఎఫ్ కూడా ఉంటది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా.
అలాగే మనకి నెక్స్ట్ వీఆర్ఏ గనుక చూసుకుంటే ఇదొచ్చేసి మనకి టోటల్ 3 పేపర్స్ అంటే మనకి 3 సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్‌గా ఇది కూడా మనకేంటంటే 120 మార్క్స్ ఈ బేసిస్ చేసుకొని మనకేంటంటే మార్క్స్ కూడా అలా మనకి క్వెషన్స్ కూడా చేంజెస్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ సిలబస్ అనేది ఇదే ఉంటాది. ఓకేనా. ఈ సిలబస్ గాని చూసుకుంటే జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, జీకే, జీఎస్ ఇలా మన స్పోర్ట్స్ అలా మనకి ఈవెంట్స్ సంబంధించినవి ఇలాంటివి అయితే ఉంటుంది. బడ్జెట్స్, నేమ్ ఆఫ్ మినిస్టర్స్ అలా మనకి లాజికల్ రీజనింగ్‌లో మనకేంటంటే రీజనింగ్, సినామ్స్, పజిల్స్, ఇన్‌పుట్, అవుట్‌పుట్ సో ఈ రకంగా బేసిక్ అయితే ఉంటుంది. అర్థమెటిక్ స్కిల్స్ వచ్చి మనకి మెన్సురేషన్స్, టేబుల్స్, గ్రాఫ్స్, యావరేజెస్ టైమ్ అండ్ డిస్టెన్స్. సో, ఈ రకంగా బేసిక్ అనేది ఉంటదనమాట. ఏజ్ లిమిట్ వచ్చి మనకంటే ఇంతకుముందు మనకేంటంటే 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈసారి మనకేంటంటే ఏజ్ లిమిట్ కూడా మనకి పెంచుతారనేసి ఒక చిన్న న్యూస్ అయితే ఉన్నది. సో, ఇవన్నీ చెప్తున్నాను కదా! ఇవన్నీ మనకేంటంటే ఫేక్ అని చెప్పలేము. అలాగే మనకి జెన్యూన్ అని కూడా చెప్పలేము. మనకేంటంటే జస్ట్ మనకేంటంటే ఆ యొక్క నోటీసులనేవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అవేంటంటే మనకి నమ్మొచ్చు, నమ్మలేకపోవచ్చు. అది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు మనం వాటి గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఉండదనమాట. అయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలామంది ఇక్కడ మనకి ఇష్యూ అయితే పడుతుంది. అదేంటంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు మనకి ఎలాగుండేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి వీఆర్ఓకి వచ్చేసి మనకి ఇంటర్మీడియేట్ మీద బేసిస్ తీసుకునేవారు. వీఆర్ఏకి వచ్చేసి మనకి 10థ్ బేసిస్ మీద తీసుకునేవారు. ఇప్పుడు మనకేంటంటే వీఆర్ఏకి ఇంటర్ చేస్తున్నారు అనేసి న్యూస్ అయితే ఉన్నది. అలాగే మనకి వీఆర్ఓకి గ్రాడ్యుయేట్ అనేది చేసే ఛాన్స్ అనేది న్యూస్ కూడా ఉన్నది. సో, దాని గురించి కూడా మనకేంటంటే అదైతే అన్‌అఫీషియల్ న్యూస్ అది. అఫీషియల్ అయితే కాదు. ఇన్‌కేస్ దాని గురించి మీకేదైనా అప్డేట్ అనేది తెలిస్తే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సాలరీ గాని చూసుకుంటే బేసిక్‌గా వీళ్ళకేంటంటే నియర్లీ పర్ మంత్ మనకొచ్చేసి 30+ అనేది మనకి రావడం అయితే జరుగుతది. ఎవరికి వీఆర్ఓకి. అలాగే మనకి వీఆర్ఏకొచ్చేసి నియర్లీ మనకేంటంటే దగ్గర దగ్గర మనకి 25-30 వరకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. దాంతో మీకేంటంటే అలవెన్స్ అనేది చాలా అయితే ఉంటది. డీఏ గాని, హెచ్ఆర్ఏ గాని, ఈహెచ్ఎస్ గాని సో, ఇలా మనకి ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. ఇదొచ్చేసి మనకి పాత ఒక పిఆర్‌సీ అనమాట. ప్రెజెంట్ వచ్చేసి మనకి పిఆర్‌సీ అనేది చేంజ్ అయితే అయ్యింది. సో, వాటి గురించి డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా ఎక్కడ దొరకలేదు. నేను అంతా వెరిఫై చేశాను. సో, ఇన్‌కేస్ మీకు ఒకలా దాని గురించి తెలిస్తే గనుక కామెంట్ చేయండి. లేదంటే మీరు ఇన్‌కేస్ మీకు తెలిస్తే గనుక కామెంట్ చేయండి. ఇన్‌కేస్ నాకు తెలిస్తే గనుక మీకు అప్డేట్ అనేది చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఆ తర్వాత మీకు బుక్స్ గాని చూసుకుంటే మీరేంటంటే మోస్ట్‌లీ మీరంటే ఇండియన్ పాలిటీకి ఎం. లక్ష్మీకాంత్, హిస్టరీకి బిపిన్ చంద్రాలమ్మకి లేదంటే తెలుగు అకాడమీ, ఏపీ హిస్టరీ, జియోగ్రఫీకి వచ్చేసి పి. రఘునాథరావు అని ఉంటుంది. అలాగే మనకి ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ ఉంటుంది. జీబీకే పబ్లిషర్ అయితే ఉంటుంది. అథమెటిక్ రీజనింగ్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ యొక్క బుక్స్ లింక్స్ కూడా మీకేంటంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్‌లోనైతే ఇస్తాను. మీరు కావాలంటే వెళ్లి అక్కడ బై అనేది చేసుకోండి. అలాగే మనకి కోర్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి వీఆర్ఓకి మెయిన్‌గా మనకి ల్యాండ్ రెవెన్యూస్ ఎలాంటి మనకి మాన్యువల్స్ అనేవి ఉంటాయి కదా! సో, అవి కూడా మీరు క్లియర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, అలాంటివి మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్. అలాగే మనకి పాతవి స్పెషల్ గైడ్స్ అయితే ఉంటాయి మనకి. మనకి లైక్ చూసుకుంటున్నట్లయితే మనకి సిద్ధ్ పబ్లిషన్ అని గాని, విజిత కాంపిటీషన్ అని గాని వీటిలో మనకేంటంటే పాత పబ్లిష్డ్ బుక్స్ అయితే ఉంటాయి. ఒకసారి అవి కూడా కొనుక్కొని మీరు రిఫర్ అయినా చేసుకోండి. ఓకేనా. అవి కూడా మీకు యూజ్‌ఫుల్ అయితే అవుతాయి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకంటే చాలా వరకు మనకేంటంటే బయట కరెంట్ అఫైర్స్ అనేది అందరూ మనకి క్లాస్ అని చెప్తూ ఉంటారు కదా! సో, అవైతే ఫాలో అవ్వండి. ఓకేనా. సో, ఈ రకంగా బేసిక్ ఈ యొక్క వీఆర్ఓ అండ్ పీఆర్ఏ యొక్క జాబ్ నోటిఫికేషన్ తాలూకా డీటెయిల్స్ అనమాట. అండ్ దీనికేంటంటే మనకి ఇంకో పాయింట్ ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడొస్తదంటే మనకి క్లియర్‌గా మొన్న మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నప్పుడు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ ఇయర్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ జాబ్ నోటిఫికేషన్స్ అనేది జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడానికి చూస్తున్నాము. సో, అందుకే మేమేంటంటే మనకి పోస్ట్‌లన్నీ తక్కువ తెచ్చామనేసి ఒక పాయింట్ కూడా మనకి మెన్షన్ అనేది చేశారు. మేబీ వచ్చే ఛాన్స్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ ఉగాదికి అనేది వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో, ప్రతి దానికి ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండండి. సో, ఎప్పుడు ఏదవుతదో మనం చెప్పలేం కాబట్టి. ఓకేనా. సో, వీడితో అంతా ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.